అంటే ఇప్పుడు డాక్టర్లకు అంతు చిక్కని రోగాలు, ఇన్‌స్టంట్ రోగాలు, దీర్ఘకాలిక రోగాలు ఇలా అనేక రకాల రోగాలు ఉంటున్నాయి ప్రతి మనిషికి కూడా. షుగరు, బీపీలు ఇవి కూడా కామన్‌గా ఉంటున్నాయి. అంటే ఇవి అన్నిట్లి వెనుక కూడా ఎలాంటి ఆలోచనలు ఉంటే ఎలాంటి రోగాలు పాలవ్వడానికి అవకాశం ఉంటుంది? ఆ ప్రభావాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలి గురువు? ఆ! అంటే చాలా రకాల అన్నిటికీ కారణం మనసే. గతంలో మనం చేసుకునే కర్మలే అవి కూడా. ఈ రీసెంట్‌గా ఈ మధ్యన ఒక జరిగిన సంఘటన చెప్తాను. పురుషోత్తమ్ గారని ఎస్.త్రీ. గోస్వామి అని యూఎస్‌లో ఉన్నారు. ఆయన మంచి స్పిరిచువల్ పర్సన్ ఆయన. ఇక్కడ నెల్లూరు ప్రాంతం నుంచి ఆయన వెళ్ళారు. వెళ్ళి ఈరోజు ఆయన యూఎస్‌లో ఒక 2000 ఎకరాలు స్థలం కొని ఒక 250 దేశవాళీ గోవులతో గోశాల పెట్టారు. త్వరలో వేద పాఠశాల అలాంటివి పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఆయనతో ఒకసారి కాన్వర్సేషన్ జరిగినప్పుడు ఆయన దగ్గర పనిచేసే ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు. కోమాలోకి వెళ్ళి అక్కడ అమెరికాలో హాస్పిటల్‌లో ఉన్నారు. ఉన్నాడు నాకు ఫోన్ చేసి ఒకసారి అడిగారు మాట. సార్ ఇలా జరిగింది మనం ఏమైనా చేయగలుగుతామా? సరే అనేసి ఓ ప్రయత్నం చేద్దామండి అనేసి నేను కొన్ని మాటలు చెప్పి ఆయన చెవిలో చెప్పండి. కొన్ని ప్రెషర్ పాయింట్స్ కూడా యాక్టివేట్ చేయండి అనేటికి ముఖంలో కళ వచ్చింది. అంటే ఆ చనిపోయినప్పుడు డల్నెస్ ఎలా వస్తుందో ఆ డల్లే ఉంది. అది పోయి కాస్త ముఖంలో జీవం వచ్చింది. అంతవరకు నేను చేయగలిగాను. నా ప్రజ్ఞ అంతవరకే ఉంది అంతే. తర్వాత ఎలాగంటడికి అప్పుడు ఆయన చూసి నేను ఏమంటే ఈయన మానసికంగా దెబ్బతిన్నారు. ఈయన ఎక్కడో కుటుంబపరంగానూ మానసికంగా దెబ్బతిన్నారు. కాబట్టి ఈయనకి బతకాలని లేదు. అదేం కాదు, మీరు పడిన వేదన మీ జీవితంలో చిన్న భాగమే, మీ జీవితం చాలా విలువైంది అని ఆయనకి మనం చెప్పగలిగితే కనుక, అది ఆయన నమ్మితే ఆ సబ్కాన్షియస్ మైండ్కి అది కానీ మనం ఇంజెక్ట్ చేయగలిగితే కనుక ఆయన చనిపోరు, అది గ్యారంటీ. కోమా నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ 100% ఉంటాయి అనేటికి అలాగే ఆయన చెప్పి ఆయన చెవిలో చెప్పి పదే చెప్తూ ఉంటే నెమ్మదిగా ఊకట్టడం వరకు వచ్చింది. కానీ కళ్ళు తెరవలేదు. కానీ ముఖంలో బ్రైట్నెస్ వచ్చింది. మేము చాలా సంతోషించాం. ఆ తర్వాత వాళ్ళ గురువు గారు ఒక ఆయన పూణేలో ఉన్నారు. ఆయన నాకు పేరు మర్చిపోయాను నేను. ఆయనకి ఫోన్ చేసి అప్పుడు అడిగితే ఆయన ఒక 37 జన్మలు చూడగలుగుతారు. అలాంటి గురువు ఆయన. వెంటనే ఆయన చూసి గత జన్మలో ఈయన దారి దోపిడీలు చేస్తూ మెడని కొట్టేసేసి వదిలేసేవారు. ఆ కొట్టేసేవాడు బాధతో, చనిపోకుండా బతకకుండా ఎంతో బాధతో ఆ బాధను అనిపించేవారు. అందువల్ల ఆ కర్మ ఫలితమే ఈరోజు ఈయన ఈ స్థితికి రావడానికి కారణం అనేసి. మరి ఇప్పుడు ఎలాగంటే అతను మంచి పని చేస్తున్నాడు. ఇప్పుడు అంటే గోశాలలో సర్వీస్ చేస్తున్నాడు చక్కగా. చాలా రకాల రోజులు సర్వీస్ చేస్తున్నాడు. హోమంలో యజ్ఞంలో కూడా మంచి సర్వీస్ చేస్తున్నాడు. కాబట్టి కొంత పుణ్యఫలం యాడ్ అయింది. కాబట్టి కొంత మనం అతనికి చెబుతాం, దాన్ని బట్టి అతను ఆయుష్ని ఎక్స్టెన్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ కర్మ ఫలితం తగ్గుతుంది కొంత అనేసి. అప్పుడు ఆయన తపశక్తి కొంతతో ఆయన వెంటనే మంచమే ఉన్న ఆయన్ని ఆయన పేరు పెట్టి లేచి కూర్చోండి, లేచి కూర్చున్నారు. డాక్టర్లు ఆశ్చర్యపోయారు. కోమా నుంచి డాక్టర్లు ఆశ్చర్యపోయారు. అసలు ఆయనకి ఏ అనారోగ్యం లోపల లేదు. రిపోర్ట్స్లో బ్యాడ్ రిపోర్ట్ ఏమీ లేదు, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. కానీ ఎందుకు కోమాలోకి వెళ్ళారు డాక్టర్లకు తెలియలేదు. కానీ ఈ గురువుగారు తెలిసింది ఎందుకు కోమాలోకి వెళ్ళారు. ఆయన ఫ్యామిలీ ట్రబుల్స్ కొన్ని వచ్చి ఈయన అంటే ఇంట్లో కుటుంబంలో అంటే ఒక లగ్జరీస్ లైఫ్ అనుభవించాలి, పాలిష్డ్గా ఉండాలి అని. ఈయనేమో సర్వీస్ యాటిట్యూడ్ ఉంది, ఇక సర్వీస్ చేద్దామని ఈయన ఉద్దేశం. కొంచెం ఆ క్లాషెస్ రావడం వల్ల ఏంటంటే ఆ మానసిక వేదన తట్టుకోలేక, ఆ కుటుంబంలో వాళ్ళు ఒప్పించలేక, ఇటు ఈయన పని సర్వీస్ మానలేక ఆ తీవ్రమైన లోపల మానసిక స్థాపంతో ఆ స్థితికి వెళ్ళిపోయారు. అయితే గురువుగారు అది చూసి లేచి కూర్చోవని ఆయన పేరు పెట్టి పిలిచినడికి నిద్రలోంచి లేచినట్టు కూర్చున్నాడు మనసు మీద. అందువల్ల అంటే డాక్టర్లకి అతీతమైన నాలెడ్జి ఎంతోమంది గురువుల దగ్గర ఉంది. ఎందుకు ఆ కర్మను అనుభవిస్తున్నారో ఆ కర్మని వాళ్ళు తీయగలిగితే, వాళ్ళకి చెప్పగలిగితే 50% రెమెడీ దొరికిసినట్టే. వెంటనే ఆ తీయగలిగితే కనుక ఆ కర్మని వాళ్ళ మైండ్లో తీసేసి ఇది నాకు అవసరం లేదు అనిపిస్తే కనుక వెంటనే వాళ్ళు దాని నుంచి బయటపడతారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్యన రీసెంట్గా మా క్లాస్లో జరిగింది. హైదరాబాద్లో మా స్టూడెంట్ ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ చెప్పింది అనమాట అందరిలో ఒకసారి. ఒక 3 నెలల పాటు క్లాస్కి వస్తున్నారు కానీ ఏదో ఒక సంథింగ్ ఒక బ్లాక్ షేడ్ నాకు ముఖం అనిపించింది. నాకు అన్ని రకాలుగా మారారు. చక్కగా శారీరకంగా ఫిట్ అయ్యారు, మానసికంగా ఫిట్ అయ్యారు, ఇంట్లో అన్నీ కూడా బాగున్నారు. కానీ ఎందుకు ఒక బ్లాక్ షేడ్ నాకు అనిపించింది. ఏంటి ఏదో ఒక మనసులో
తెలియని ఒక దుఃఖం ఉంది. అది ఏంటి నేను గెస్ చేయలేకపోయాడు. ఉమ్, ఎందుకంటే ప్రత్యక్షంగా ఆయన చూడలేదు. ఏదో ఆన్లైన్‌లో క్లాస్ చెప్పడం వల్లే తప్పితే డైరెక్ట్‌గా చూడలేదు. ఆవిడతో ఎక్కువ మాట్లాడి అంత కౌన్సిలింగ్ చేసే అవకాశం రాలేదు. ఉమ్, కానీ ఓ రోజు క్లాస్‌లో గతంలో ఉన్న ఆలోచనలన్నీ ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆవిడకి సడెన్‌గా గుర్తుకొచ్చింది. ఉమ్, తను ఆరో తరగతి చదువుతున్నప్పుడు వాళ్ళ తమ్ముడిని ఎత్తుకుని ఓ ఫంక్షన్‌లో వాళ్ళ ఇంట్లో జరిగే ఓ ఫంక్షన్‌లోనే ఒక ఆయన అందరికీ ఐస్ క్రీమ్ ఇప్పిస్తుంటే ఈవిడ కూడా అడిగారు. ఉమ్, నాకు కూడా ఐస్ క్రీమ్ ఇప్పిస్తా బాబాయ్ అని అడిగి నేను ఇప్పించి పొమ్మన్నారు. ఉమ్, వెంటనే అమ్మాయి చాలా బాధపడింది. మళ్ళీ బాధపడి రియలైజ్ అయ్యి పోన్లే నాకు ఇప్పించలేకపోతే పర్లేదు. నా చిన్న పిల్లాడు కదా నా తమ్ముడు. వాడికి ఇప్పించి వాడు పేచీ పెడుతున్నాడని బతిమాలేటడికి వాడికి కూడా ఇప్పించి పొమ్మన్నారు ఆయన. అది మనసులో ఆ పెయిన్ ఉండిపోయింది. అందరి పిల్లలు తింటున్నారు. తన తమ్ముడికి ఇప్పించుకోలేకపోయి ఆ పెయిన్ ఉండిపోయింది. ఆ పెయిన్‌తోనే ఎదిగారు. ఆ పెయిన్‌తోనే చదువుకున్నారు. ఆ పెయిన్ లోపల ఉంది. కానీ ఆ పెయిన్ ఉందని ఆవిడకి తెలియలేదు. ఆ పెయిన్‌తోనే మ్యారేజ్ చేస్తున్నారు. కాబట్టి లోపల ఒక పెయిన్ ఇంకొక పెయిన్ అట్రాక్ట్ చేస్తుంది. ఉమ్, అలాగే సంసారంలో కొన్ని డిస్టర్బెన్స్ వచ్చాయి. పిల్లలతో కొన్ని డిస్టర్బెన్స్ వచ్చాయి. అలాగా ఆ డిస్టర్బెన్స్ అనేవి కొనసాగుతున్నాయి ఆవిడకి. ఉమ్, ఎప్పుడైతే ఇది ఆవిడ గుర్తుకొచ్చిందో వెంటనే ఏడుపు వచ్చేసింది. ఏడుపు వచ్చేసి వెంటనే ఆ బాధ వచ్చేసి ఏడ్చేశారు. ఇది నాకు ఎప్పుడు తలుచుకున్నా చాలా బాధగా ఉండేది అనేసి ఆవిడ తలుచుకుని ఉమ్, ఆ బాధ పడిన వెంటనే ఒక బ్లాక్ షేడ్ మాస్క్ ఎలా తీస్తే వెళ్ళిపోతుందో ఉమ్, ఆవిడ ముఖంలోంచి ఆ బ్లాక్ షేడ్ అలా వెళ్ళిపోయింది. వెంటనే ఆన్ ది స్పాట్ ముఖం బ్రైట్గా అయింది. అక్కడి నుంచి ఇంకా ఆవిడకి ఏ పెయిన్ లేదు. అక్కడి నుంచి మొత్తం అన్నీ సెట్ అయిపోవడం మొదలెట్టాయి. మీరు ఒక డిన్నర్కి వెళ్తున్నారు. మీరు షూ వేసుకెళ్ళారు. ఏదో బయట ఒక బురద ఏదో తొక్కారు. వాసన వస్తుంది అది. మీరు ఎంతవరకు తిరిగితే అంతవరకు ఆ వాసన వస్తుంది కదా. ఉమ్, కానీ మీ లోపల లేదు. మీ మనసులో ఏం లేదు. ఉమ్, కానీ మీ షూకున్న వాసన ఆ గదంతా వ్యాపిస్తుంది. ఉమ్, మీరు షూ బయట వదిలేశారు. ఆ షూతో గంట సేపు బయట తిరిగారు. ఉమ్, ఆ వాసన మీతోనే ఉంది. ఉమ్, కానీ ఆ షూ బయట వదిలేశారు. ఇప్పుడు మీరు లోపలికి వచ్చారు. మీతో పాటు వాసన వస్తుందా ఇంకా? ఇంకా రాదు బయట ఉంది. కర్మలు కూడా అంత ఈజీ క్లియర్ చేసుకోవచ్చు. ఉమ్, ఆ కర్మలు మీకు తెలిస్తే ఈ జన్మలో ఉంటే మనం తెలుసుకోవచ్చు. మరి గత జన్మలో తెలుసుకునే సత్తా మనకు లేదు. ఉమ్, అలా గత జన్మ చూసి వాళ్ళు ఉంటారు. లేదు ప్రాణాయామ అభ్యాసం ద్వారా ఆ కర్మలు మీకు చూచేయగా తెలుస్తాయి. ఉమ్, దాని రెమెడీస్ తెలిసిపోతూ ఉంటాయి. ఈ పని చేసుకుంటే నాకు ఈ కర్మ తొలుగుతుంది అని మీకే రెమెడీస్ ఆ లోపల నుండి మీ మనసే దానికి చెబుతూ ఉంటుంది, సజెషన్స్ ఇస్తూ ఉంటుంది మీ అంతరంగమే. ఆ, అలా మా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది వాళ్ళ కర్మను క్లియర్ చేసుకున్నారు. ఉమ్, అంటే ఇందాక చెప్పినట్టుగా ఆ షూ బయట వదిలేస్తే ఆ వాసన అక్కడితో ఎలా పోయిందో మీ కర్మలు మీరు తెలుసుకుని ఆ కర్మలు నాకు ఇంకా అవసరం లేదు, దాని ఇంపాక్ట్ అవసరం లేదు అనుకుంటే 50% రెమెడీ అక్కడే ఆన్ ది స్పాట్ క్లియర్ అయిపోతుంది అది. ఉమ్, అలాగా షుగర్లు ఆన్ ది స్పాట్లో తగ్గిన వాళ్ళు ఉన్నారు. బీపీ తగ్గిన వాళ్ళు ఉన్నారు. మోకాళ్ళ నొప్పులు తగ్గిన వాళ్ళు, నడి నొప్పి తగ్గిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పెయిన్ పోయింది అంతా ఒకేసారి. ఉమ్, కొంత సాధన ద్వారా, కొంత ఫిజికల్ ఎక్సర్సైజ్, మంచి ఫుడ్ తీసుకోవడం ద్వారా మళ్ళీ ఈ బాడీ రీజనరేట్ అవుతాయి సెల్స్.